రోజులుగా వేతనాల కోసం, పని శ్రమల కోసం, అట్లాగే తొలగించిన వాళ్ళని పునరుద్ధరించాలనే డిమాండ్లతో వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అన్ని సర్వీసులని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసి మొత్తం పరిపాలనా వ్యవస్థ అంతటినీ ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టింది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చాలా రకాలైనటువంటి ఆలోచనలతోటి కార్మికులే నాకు దైవం, నిన్న కార్మిక దినోత్సవం రోజుని కార్మికుల జీవితాలే చాలా ప్రముఖం ఈ దేశాన్ని అభివృద్ధికి, మీరందరూ బాగా ఉంటేనే మేము ఉంటాము అని చెప్పినటువంటి వాడు మరి ఈవేళ 38 రోజుల నుంచి ధర్నా చేస్తున్నటువంటి కార్మికుల సమస్యల్ని ఏమాత్రం పట్టించుకునేటువంటి ప్రభుత్వం మరి గతంలో అనేక రకాల ధర్నాలు జరిగిన సందర్భంలో వాళ్ళు వచ్చి మేము వస్తే కార్మికులకి, కర్షకులకి లేదా ఉద్యోగులకి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అంటే కాంట్రాక్టర్లు అనేవాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, అయితే ప్రభుత్వమే మరి వీళ్ళని వాళ్ళ తాబేదారులుగా పెట్టుకుని ప్రభుత్వ నిర్మాణం చేస్తారా అనేది అనుమానం కలుగుతుంది. ఈ సెక్యూరిటీ గార్డుల సమస్య పరిష్కారానికి సీఎం కాకినాడ నగర కమిటీ చేసుకొని మద్దతు తెలియాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళ జీవితాలని మొత్తం బయట తాకట్టు పెట్టినటువంటి పరిస్థితిగా కనపడుతుంది. వాళ్ళ పిల్లల చదువులు ప్రైవేటీకరణ అయిపోయి, వైద్యం ప్రైవేటీకరణ అయిపోయి, ఇన్ని రకాలైనటువంటి ప్రైవేటీకరణ భాగాల్లో వాళ్ళ జీతాలు కూడా సకాలంలో ఇవ్వకుండా, వాళ్ళని పనిచేసే వాళ్ళని కూడా పనిచేయకుండా మరి బయట వ్యక్తులకు అప్పచెప్పి, కార్పొరేట్లకు అప్పచెప్పి దోపిడీ వ్యవస్థగా తయారయ్యేటువంటి పరిస్థితిని ప్రజలు కూడా అర్థం చేసుకుని ఉద్యమాన్ని సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలా. ప్రభుత్వం వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేయకపోతే అది ఒక ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకున్నా దాన్ని చేయి దాటిన తర్వాత మేమేం చేయలేం. అంతేగా ప్రజా ఉద్యమంగా మారకముందే సమస్యలు పరిష్కారం చేయాలని సీఎం డిమాండ్ చేస్తాం.